తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూశాక భారత రాజకీయాల్లోనే ఇదొక పెద్ద సంచలనం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. 6 దశాబ్దాల పాటు సాగిన ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి సవాలు విసురుతూ హీరో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ అద్భుతమైన ఎంట్రీ ఇచ్చింది. అయితే అసలు కథ ఎన్నికల తర్వాతే మొదలైందన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటు దిశగా జరుగుతున్న ఈ నాటకీయ పరిణామాలు, తెరవెనుక వేగంగా మారుతున్న సమీకరణాలు, అసలు ఈ రాజకీయ చదురంగంలోని లెక్కలేంటి, ఇవన్నీ కూడా ఈ విశ్లేషణలో డీకోడ్ చేద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈ ఆసక్తికరమైన అంశంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ప్రధానంగా మాట్లాడుకోబోయే అంశాలు, ముందుగా మ్యాజిక్ నంబర్, ఆ తర్వాత తగ్గిన సీట్ల వేట, డిఎంకే ఊహించని వ్యూహం, అటు తర్వాత గవర్నర్ జాప్యం, ఐదవది జాతీయ రాజకీయ ప్రయోజనాలు, ఇక చివరగా తర్వాతి పరిణామాలు. మొదటి అంశం మ్యాజిక్ నంబర్. ఈ ఎన్నికల తీర్పును అసలు ఎలా అర్థం చేసుకోవాలి? ఒకసారి లెక్కలు చూద్దాం. తమిళనాడు అసెంబ్లీలో ఉన్న మొత్తం స్థానాలు 234. అంటే ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 118 ఎమ్మెల్యేల మద్దతు ఉండి తీరాలి. ఈ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ ఏకంగా 108 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న డీఎంకే 50కి, అన్నాడీఎంకే 47కి పరిమితమయ్యాయి. ఇక జాతీయ పార్టీ అయిన బీజేపీ కేవలం ఒకటంటే ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. అధికార పీఠానికి టీవీకే చాలా దగ్గరగా వచ్చి ఆగిపోయినట్లు మనకు కనిపిస్తోంది కదా. ఆ స్వల్ప దూరమే ఇప్పుడు వాళ్లకి అతిపెద్ద సవాలుగా మారింది. సాధారణంగా లెక్క చూస్తే ఏమనిపిస్తుంది? 108 సీట్లున్న విజయ్కి మరో 10 సీట్లు వస్తే 118 మ్యాజిక్ ఫిగర్ చేరుకుంటారు కదా అనిపిస్తుంది. కాని ఇక్కడే అసలు ట్విస్టుంది. ఈ 11నే నంబర్ చాలా కీలకమైనది. ఎందుకంటే విజయ్ 2 వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలిచారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో గవర్నర్కు సమర్పించే పత్రాలపై ఒక అభ్యర్థి ఒక్క సంతకం మాత్రమే చేయాలి. కాబట్టి ఆటోమేటిక్గా లెక్కలో ఒక సీటు తగ్గుతుంది. అందుకే టీవీకే అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా 11 మంది అదనపు ఎమ్మెల్యేల మద్దతు అవసరమవుతుంది. ఇక రెండవ అంశం ఆ తగ్గిన సీట్ల వేట. ఈ కూటమి పజిల్ని విజయ్ ఎలా సాల్వ్ చేయాలనుకున్నారు? ప్రస్తుత తమిళనాడు రాజకీయాలకు అత్యంత కీలకమైన ఈ పజిల్ని పరిష్కరించడానికి విజయ్ నేరుగా కొన్ని పార్టీలకు లేఖలు రాశారు. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ పార్టీలన్నీ అంతకుముందు వరకు డీఎంకే మిత్రపక్షాలే. కాంగ్రెస్కి 5, దళిత వర్గాల ప్రాతినిధ్యమున్న వీసీకేకు 2, వామపక్షాలైన సిపిఐ, సిపిఎంలకు చెరో 2 స్థానాలొచ్చాయి. ఇవన్నీ కలిపితే సరిగ్గా 11 స్థానాలు. మత రాజకీయాలను పూర్తిగా వ్యతిరేకించే ఈ పార్టీలను మాత్రమే తన వైపు తిప్పుకోవాలని విజయ్ ఒక స్పష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్లారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం నిజంగా చరిత్రాత్మకమనే చెప్పాలి. డీఎంకేతో ఉన్న 55 ఏళ్ల సుదీర్ఘ పొత్తును పక్కన పెట్టి మరీ టీవీకేకి మద్దతివ్వడానికి కాంగ్రెస్ అంగీకరించింది. కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ గారి వ్యాఖ్యలు వింటే ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటో ఇట్టే అర్థమైపోతుంది. మతతత్వ రాజకీయాలకు దూరంగా ఉండాలనే ఏకైక షరతుతోనే విజయ్కి అండగా నిలబడాలని వాళ్లు డిసైడ్ అయ్యారు. మూడవ అంశం డీఎంకే ఊహించని వ్యూహం. 6 దశాబ్దాల ఆధిపత్యం పోతున్నప్పుడు వాళ్లు ఎలా రియాక్ట్ అయ్యారు? ఎన్నికల ఫలితాల తర్వాత బద్ధశత్రువులైన అన్నాడీఎంకే, డీఎంకే రెండూ కలిసిపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని పెద్ద ఎత్తున ఊహాగానాలొచ్చాయి. ఎందుకంటే ఒక సినిమా నటుడి చేతిలోకి పవర్ వెళ్లకుండా ద్రవిడ పార్టీలు ఏకమవుతాయని అందరూ అనుకున్నారు. కాని దానికి పూర్తి విరుద్ధంగా డీఎంకే నేత స్టాలిన్ గారు చాలా హుందాగా వ్యవహరించారు. విజయ్కి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని, కనీసం 6 నెలలపాటు కొత్త ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకం కలిగించబోమని, ప్రతిపక్ష పాత్రకే పరిమితమవుతామని ప్రకటించారు. ఈ స్థాయి పరిణతి చెందిన రాజకీయ వైఖరి చూడటం నిజంగా అరుదైన విషయమే. నాల్గవ అంశం గవర్నర్ జాప్యం. ఇక్కడే అసలు రాజ్యాంగబద్ధమైన అవరోధం ఎదురైంది. పరిస్థితులు చాలా వేగంగా మారిపోయాయి. మే 4న ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత మే 6న మరియు 7న 2 సార్లు విజయ్ గవర్నర్ ఆర్లేకర్ను కలిసి తన సంఖ్యాబలాన్ని వివరించారు. ఎప్పుడైనా సరే అతి పెద్ద పార్టీని ముందుగా ఆహ్వానించే సంప్రదాయం ఉంటుంది కదా. కాని గవర్నర్ మాత్రం లిఖితపూర్వకంగా మెజారిటీ నిరూపించుకోవాలని పట్టుబడుతూ అనుమతి నిరాకరించారు. దీనితో ఈ ఆలస్యానికి వ్యతిరేకంగా కాంగ్రెస్తో పాటు ఇతర పక్షాలు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిద్ధమయ్యాయి. అయితే ఇక్కడే అసలు రాజకీయం మొదలైందని మూలాలు విశ్లేషిస్తున్నాయి. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ తీసుకుంటున్న నిర్ణయాల వెనుక కేంద్రంలోని బీజేపీ పెద్దల ప్రమేయం ఉందనేది వాళ్ల ప్రధాన ఆరోపణ.
ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న ప్రస్తుత గవర్నర్ వేరే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో లాగానే ఇక్కడ కూడా ఒక సంక్షోభాన్ని సృష్టించి రాజకీయంగా అనుకూల వాతావరణం ఏర్పడేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆధారిత మూలాలు బలంగా వాదిస్తున్నాయి. 5వ అంశం జాతీయ రాజకీయ ప్రయోజనాలు. ఈ తెరవెనుక నడుస్తున్న సిద్ధాంతాల పోరు ఎలా ఉందో చూద్దాం. ఒకవైపు విజయ్ కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి 119కి పైగా సీట్లతో ఒక లౌకిక కూటమిని ఏర్పాటు చేయడానికి చాలా సీరియస్గా ప్రయత్నిస్తున్నారు. కాని మూలాలు చెబుతున్న దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం కోరుకుంటున్న కూటమి వేరు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ తరహాలో బీజేపీ, అన్నాడీఎంకే మరియు టీవీకే కలిస్తే ఏకంగా 156 సీట్లతో భారీ మెజారిటీ వస్తుంది. ఈ మెగా కూటమి ద్వారా బీజేపీ తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పావులు కదుపుతోందని కొన్ని విశ్లేషణలు సూచిస్తున్నాయి. కాని ఈ ఊహాగానాల మీద నీళ్లు చల్లుతూ విజయ్ ఎన్నికలకు ముందే తన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పేశారు. ఆయన మాటల ప్రకారమే మత రాజకీయాలకు తమిళనాడులో చోటు లేదని, తాను కూడా ఆ సిద్ధాంతాలకు ఆమడ దూరంలో ఉంటానని కుండబద్దలు కొట్టారు. అందుకే ఆయన బీజేపీ మిత్రపక్షాలెవరికీ కూడా మద్దతు కోరుతూ కనీసం లేఖల కూడా రాయలేదు. సరిగ్గా ఈ నేపథ్యంలోనే లోక్సభలో రాహుల్ గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాహుల్ గాంధీ, విజయ్ల మధ్య ఎన్నికలకు ముందే కొన్ని సమావేశాలు జరిగాయి. ఆ మీటింగ్స్ వారిద్దరి మధ్య ఉన్న సైద్ధాంతిక సారూప్యతను స్పష్టం చేస్తున్నాయి. ఈ ఇద్దరు నేతల కలయిక అనేది భవిష్యత్తులో బీజేపీకి ఒక అతిపెద్ద సైద్ధాంతిక అడ్డంకిగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు కేంద్రం ఎందుకు ఇంతగా ఆందోళన చెందుతోందో మూలాలు విశ్లేషించిన పాయింట్స్ చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటికే కేరళ, కర్ణాటక, తెలంగాణలో బీజేపీకి ఆశించిన స్థాయిలో విస్తరణ జరగలేదు. ఇప్పుడు తమిళనాడులో కూడా లౌకిక ప్రభుత్వం వస్తే దక్షిణాదిలో వాళ్ల ఆశలు దాదాపు మూసుకుపోతాయి. పైగా కులం, మతం, డబ్బు ప్రమేయం లేకుండా విజయ్ చేసిన ప్రచారం సక్సెస్ అవడమనేది దేశవ్యాప్తంగా పాతతరం రాజకీయాలకు ఒక పెను ముప్పులాంటిది కదా. ఏపీలో పవన్ కళ్యాణ్ను తమవైపు తిప్పుకున్నట్లు విజయ్ను కూడా మార్చాలన్న వ్యూహం బెడిసికొట్టడమే ప్రస్తుత ఈ గవర్నర్ జాప్యానికి కారణమని ఆ మూలాలు చెప్తున్నాయి. ఇక 6వ మరియు చివరి అంశం తరువాతి పరిణామాలు. అసలీ ప్రతిష్టంభన ఎలా తొలగిపోతుంది? వామపక్షాల పాత్ర ఏంటి? ప్రభుత్వాలు కేవలం ఒక పార్టీ వల్ల మాత్రమే కాదు, ప్రజాప్రతినిధుల వల్ల ఏర్పడతాయి అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ సిపిఐ, సిపిఎం మరియు వీసీకే పార్టీలకున్న 6 స్థానాలు ప్రభుత్వ ఏర్పాటులో అత్యంత నిర్ణయాత్మకం. ఈ పార్టీలు బహిరంగంగా విజయ్కి మద్దతు పలికితే అప్పుడు గవర్నర్కు వేరే మార్గం ఉండదు. పైగా ఈ సీనియర్ నాయకుల సలహాలు, వాళ్లకున్న అనుభవం విజయ్కి ఒక మంచి దిశానిర్దేశం చేస్తాయి. ఇలా బహుళపక్షాలతో కూడిన కూటమి వల్ల ఏకపక్ష నియంతృత్వ నిర్ణయాలకు అడ్డుకట్టపడుతుందని మూలాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ విశ్లేషణను ముగించే ముందు మన ముందొక కీలకమైన ప్రశ్న మిగిలిపోయింది. ఇన్ని ఆటంకాలను దాటి అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ టీవీకే చివరకు రాజ్యాంగపరమైన ఈ పద్మవ్యూహాన్ని ఛేదించగలుగుతుందా? అసలు ఈ ఆటలో గణాంకాల బలం గెలుస్తుందా, లేక తెరవెనుక వ్యూహాల బలం గెలుస్తుందా? తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది ఈ సంక్లిష్టమైన చదరంగంలో రాబోయే కొన్ని కదలికలపైనే ఆధారపడి ఉంది. ఈ ఉత్కంఠభరితమైన రాజకీయ పోరాటాన్ని మనం ముందు గమనిద్దాం. ఈ విశ్లేషణను వీక్షించినందుకు ధన్యవాదాలు.